ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 28 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజుల గ్రంథం 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 20వ అధ్యాయము 1 నుండి 28 వరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినం ప్రభు సన్నిధిలో ప్రార్థించి దైవ వాక్యాన్ని చదివి ధ్యానం చేసి దేవుని వాక్యములో నుండి ఆయన స్వరాన్ని విని మీ కొరకు ఈరోజు ఒక రీమా వాక్కును పొందుకొని ఈ దినాన్ని మీరు ప్రారంభించారా? ఒకవేళ ఆ విధంగా కాకున్నట్లయితే మీరు ఎన్ని పనులలో నిమగ్నమై ఉన్నా వాటన్నిటినీ కాసేపు ప్రక్కన పెట్టండి, మోకరించండి, మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలోకి తీసుకోండి. మీరు ఆ బైబిల్ తెరవండి, మీ అనుదిన లేఖన భాగం దగ్గరికి మీరు వెళ్ళండి. మీరు నిదానంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండండి. ఒక చోట మీ హృదయానికి టచ్ అయ్యే ఒక మాట ఏదో ఒకటి మీకు తగులుతుంది, మీకు తారసపడుతుంది. ఆ మాటను మీరు పట్టుకోండి. అది ఈరోజు మీ కొరకు మాట్లాడుతున్న దేవుని యొక్క రీమా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాట నిన్ను ఎన్నటెన్నటికి బతికిస్తుంది. ఆ మాట నీకు జీవాన్నిస్తుంది. ఆ మాట నిన్ను బలపరుస్తుంది. ఆ మాట నీ సమస్త విధములైనటువంటి సందేహాలకు నివృత్తిని కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అట్టి విధముగా నీవు సాగిపోవునట్లు దేవుడు నీకు కృప అనుగ్రహించునుగాక. ఈరోజు 21వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ప్రతిరోజు ఉదయకాలం ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మనల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. అవును, మన దేవుడు మనల్ని ఎదుర్కొనే దేవుడు. దావీదుని ఒక దినం దేవుడు దావీదుని ఎదుర్కొని ఏం చేశాడో తెలుసా? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు, అతని తల మీద అపరంజి కిరీటాన్ని దేవుడు ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, దేవుడు ఎదుర్కొని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను దయచేస్తాడు. అంత మాత్రం కాదు, ఆయన మన తల మీద ఒక విలువైన లేక అద్భుతమైన అపరంజి కిరీటాన్ని ఆయన ధరింపజేస్తాడు. అవును, దేవుని యొక్క ఆశీర్వాదాలు నిన్ను అధికారములోకి తీసుకుని వెళ్తాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండు కృపలోనికి నిన్ను నడిపిస్తాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ హృదయాన్ని బహుగా సంతోషింపజేస్తాయి. దేవుడు తన పిల్లల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఆ మాటకొస్తే ఈరోజు ఈ మాటలు వింటున్న నీకును ఆయన తన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు కావాలా? నీ తల మీద ఒక అపరంజి కిరీటం ఉంచబడాలా? ఆ కిరీటాన్ని ఆయన నీకు ధరింపచేయాలా? ఆ కిరీటం అంటే భౌతికమైన కిరీటం కాదు, దేవుడు నీకిచ్చే ఆత్మ సంబంధమైన అధికారం, ఒక ఘనత. ఈ ఆత్మ సంబంధమైన ఈ అధికారం పరలోకములో నుండి నీకు కొన్ని దీవెనలు తీసుకుని వస్తుంది. ఈ అధికారము ద్వారా నీవు సాతాను యొక్క శక్తులను అణిచివేయగలుగుతావు. ఈ అధికారం ద్వారా నిన్ను చుట్టుముట్టిన ప్రతి సమస్యని నీవు గెలవగలుగుతావు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నటువంటి దేవుని తట్టు నువ్వు చూడు. నువ్వు ఆయన కలుసుకో. నీకు ఆశీర్వాదాలు, నీకు అపరంజి కిరీటం నీకు దయచేస్తాడు. తప్పకుండా నీ పరిస్థితులలో ఒక గొప్ప మార్పు సంభవిస్తుంది. అది నీ కళ్ళతో నువ్వు చూస్తావు. మునుపటి పరిస్థితుల్లాగా
ఈరోజు పరిస్థితులు ఎంత మాత్రమును ఉండజాలవు. ఎందుకంటే నిన్ను ఇప్పుడే ఆయన ఎదుర్కొంటున్నాడు. ఆయన కలిసిన ప్రతి వ్యక్తి ఒక ఆశీర్వదించబడుతున్న వ్యక్తి, అభిషేకించబడుతున్న ఒక వ్యక్తి, దీవించబడుచున్న ఒక వ్యక్తి, సమాధానం పొందుచున్న ఒక వ్యక్తి. కనుక దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు కనుక ఆయన నీకు దయచేయబోవు ఆ కృపల మీద నీవు దృష్టి నిలుపు. దేవుడు అట్టి భాగ్యం నీకు దయచేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతలు నాయన. మమ్మల్ని ఎంతో ప్రేమించిన దేవుడవు, ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మా తండ్రి, మా మీద నీ కృపను విడుదల చేయండి. మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. ప్రభువా, లేవనెత్తండి. బలమైన నీ కార్యాలు జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.